అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలము చేయును. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసనలో చేరి మీ వాక్యాలు ధ్యానించడానికి ఇచ్చినటువంటి సమయం అంతటి బట్టి కూడా మీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుల సహోదరి, మరొకసారి ప్రభు పేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనతోటి మాట్లాడేటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆకాశం మందు నివాసైనటువంటి దేవుడు మన ప్రయత్నాలను మన యొక్క యత్నాలను సఫలపరిచేవారిగా ఉన్నారని నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించినప్పుడు మనం తెలుసుకొనవచ్చు. ప్రియ సహోదరుడ సహోదరి, ఈ వాక్యం గురించి మనం ఆలోచించినట్లయితే, నెహెమ్యా పడగొట్టబడినటువంటి మందిరం యొక్క గోడలు కట్టడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగాను, రాజు యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆయన తన యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టి మందిరం యొక్క పనులలో తను ముందుకు కొనసాగడానికి వెళ్ళినప్పుడు అనేక మంది నెహెమ్యాకు సహకరించినట్లుగా మనం చూడవచ్చు. అయితే అక్కడ ఉన్న మాట, నెహెమ్యా మన ప్రయత్నాలను ఆకాశమందున్నటువంటి దేవుడే సఫలం చేస్తాడు అని తాను అక్కడున్న వారితో చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నెహెమ్యాకున్న ఆశను మనం గమనించినట్లయితే, దేవుని మందిరం పట్ల తన మక్కువను ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నాడు. తాను రాజు దగ్గర గిన్నె అందించేటటువంటి ఒక గొప్ప పదవిలో ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరం కొరకు పట్టింపు కలిగినటువంటి వాడిగా, దేవుని మందిరం విషయంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. అలాంటి నెహెమ్యా యొక్క కోరికను దేవుడు తీర్చాడు. వారి ప్రయత్నాల్లో దేవుడు సఫలం చేశారు. అనేక మంది శత్రువులు ఆ మందిరం కట్టబడకుండా ఆప్ చేయాలని అనేక మంది ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారి యొక్క ప్రయత్నాలను దేవుడు విఫలం చేసినట్లుగా మనం చూడవచ్చు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుని నామ మహిమార్థమై, దేవుని ఘనత కొరకు, దేవుని యొక్క మందిరం యొక్క అవస్థల కొరకు నీవు ఆలోచన కలిగి నీ జీవితంలో వాటి విషయంలో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే తప్పక ప్రభువు నీ యొక్క ఆశను తీరుస్తారు. సన్బలట్, టోబియా అనేవారు అనేక రకాలుగా నెహెమ్యాను హీనపరచాలని చూసినప్పుడు, అధైర్యపరచాలని చూసినప్పుడు, నిరుత్సాహపరచాలని చూసినప్పుడు నెహెమ్యా దేవుని వైపు మాత్రమే చూశాడు. ఆకాశమందు ఉన్నటువంటి దేవుని వైపు కన్నులెత్తి తాను ప్రార్థన చేశాడు. తనతో పాటు ఉన్నటువంటి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిస్తూ వారు పని జరిగించినప్పుడు ఆ పనిలో వారికి సఫలతను దేవుడు దయచేసినట్లుగా మనం చూడవచ్చు. కనుక నీ జీవితంలో కూడా ఇలాంటి ఆశ నీవు కలిగి ఉన్నావా? దేవునింటిని బట్టి సంతోషించేవాడిగా ఉన్నావా? దావీదు భక్తుడు అంటున్నాడు, దేవుని మందిరం పట్ల ఎంతో మక్కువ కలిగినటువంటి వాడిగాను, దేవుని మందిరం పట్ల ఆసక్తి తనని భక్షిస్తుందని తాను రాసినటువంటి కీర్తనలో మనం గమనించవచ్చు. నీవు కూడా దేవుని పట్ల
మక్కువ కలిగి దేవుని యందు విశ్వాసంతో ముందు కొనసాగినట్లయితే, దేవుని పని నువ్వు జరిగిస్తే తప్పక నీ పనులను దేవుడు జరిగించేవారిగా ఉన్నారు. నువ్వు దేవుని ద్వారా అనేక మేలు పొందుకొని ఉండవచ్చు, అనేక ఉపకారాలు నీవు పొందుకున్నవాడిగా ఉండవచ్చు. కానీ దేవుని ఇంటి పట్ల నీవు అశ్రద్ధ కలిగి ఉన్నావేమో, దేవుని ఇంటి పట్ల నీవు ఆసక్తి కలిగలేనటువంటి వాడిగా ఉన్నావేమో. ఈ పట్ల చేసిన మేలును బట్టి ప్రభువు నీ ద్వారా దేవుని మందిరానికి మేలు కలుగుతుందని ఆయన ఎదురు చూసేవారు ఉంటున్నారు. కానీ నీవు ఆయన నిరుత్సాహపరిచేవాడిగా ఉంటున్నావు, ఆయన్ని దుఃఖపడేవాడిగా చేస్తున్నావు. దాని ద్వారా నీకు ఎటువంటి మేలు, ఎటువంటి క్షేమము ఉండదు. కానీ ప్రభు యొక్క పనులు జరిగిస్తే, దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని ఇంటి పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఉంటే, ప్రభు ఇంటిని నువ్వు కడితే నీ ఇంటిని ప్రభువు కట్టేవారిగా ఉన్నారు, నీ కుటుంబాన్ని ప్రభువు ఆశీర్వదించేవారిగా ఉన్నారు. కనుక ఈ వాక్యం ద్వారా నీవు కూడా బలపరచబడాలని మరొకసారి ప్రభు పేట తెలియపరుస్తూ ఉన్నాను. ఆయన అచ్చి ఉండే దేవుడు కాదు. ఆయనకు మనము సేవ చేసినప్పుడు, ఆయన పరిచర్యలో మనం పాలు పంపులు పొందినప్పుడు ఆయన మనల్ని, మన కుటుంబాన్ని దీవించేవారిగా ఉండాలి. ప్రియా సహోదరుడ, సహోదరి, ఈ విధకాలైన ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఒకవేళ సహకరించడానికి నీ దగ్గర ధన సమృద్ధి లేకపోతే, దేవుని మందిరం కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉంటున్నావా? అది చేసిన ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక నెహెమీయా అంటున్నాడు, ఆకాశమందున్న దేవుడు మన యత్నములను సఫలము చేయను అంటున్నాడు. కనుక నీవు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించి ముందుకు కొనసాగితే నీ ప్రయత్నాల్లో ప్రభు నీకు సహాయం చేసి నిన్ను ఆశీర్వదిస్తాడని ప్రభు పేట మరొకసారి గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. ఈ దినాన మీరు మాకు అనుగ్రహించినటువంటి వాగ్దానం బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నములను సఫలము చేయని నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీ పని విషయంలో బాధ్యత కలిగి ఉండి, మీ మందిరం విషయంలో పట్టింపు కలిగి ఉన్నటువంటి నెహెమీయా జీవితాన్ని ఈరోజు నాతో మాతో మీరు మాట్లాడేందుకే మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. నెహెమీయా వలె బాధ్యత కలిగి ఉండి మీ మందిర పరిచర్యలో వారు కూడా పాలు పంపులు పొందేటటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొందుకున్నామని తండ్రి. సమస్తమైనటువంటి ఘనతను, మహిమను మరొకసారి మీరు చెల్లించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.